చంపేస్తారా ఇంకా బ్రతకనివ్వరా? వామ్మో! మీరు ఎప్పుడైనా బిర్యానీలో చాక్లెట్ సాస్ వేసుకుని తిన్నారా? లేదా చాయ్లో చికెన్ లెగ్ పీస్ ముంచుకుని తాగారా? వెల్కమ్ టు తింటే తినండి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళండి షో. అసలు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఓపెన్ చేయాలంటేనే భయమేస్తుంది. బాబోయ్, ఏమోలు చూసినా వింత వింత వంటకాలు. ఆ వంటకాలు చూస్తుంటే వంట చేసేవాడి మీద కంటే అది తినేవాడి మీద ఎక్కువ జాలి వేస్తుంది. ఈరోజు మన వీడియోలో 10 మతి పోగొట్టే దారుణమైన వైరల్ ఫుడ్ కాంబినేషన్లు చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. Hey, just like Teja. దీంట్లో ఫస్ట్ బిర్యానీ ప్లస్ చాక్లెట్ సాస్. మనందరి ప్రాణం బిర్యానీ. అసలు హైదరాబాద్ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. బిర్యానీలో లెగ్ పీస్ చూస్తే ఆ కిక్, నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ వేసుకుని తింటే సూపర్ టేస్ట్. ఎంత బాగుండే బిర్యానీ. ఒక మహానుభావుడు ఏం చేశాడో తెలుసా? దాంట్లో చాక్లెట్ సాస్ వేసేశారు. ఆ బిర్యానీలో, చికెన్ బిర్యానీలో చాక్లెట్ సాస్ వేసి అది డిష్ కింద తయారు చేస్తున్నారు. బిర్యానీ అంటే ఒక ఎమోషన్. ఇలా బిర్యానీ చాక్లెట్ సాస్ కలపడం ఏంటి బాబోయ్! అది తింటే బిర్యానీ టేస్ట్ వస్తుందో లేక డైరీ మిల్క్ ఫ్లేవర్ వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. వామ్మో! ఎంత పని చేశారో! ఈ లిస్ట్లో సెకండ్ వన్ మన మ్యాగీ. అందరి ఫేవరెట్ మ్యాగీ. వెజ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ, అలా డిఫరెంట్ మ్యాగీ తింటూ ఉంటాం. కానీ ఈ వీడియోలో మనం చూస్తుంది మ్యాగీ ప్లస్ మిల్క్ షేక్ కాంబినేషన్. వింటుంటేనే ఆశ్చర్యం వేస్తుంది కదా, దాన్ని ఎలా తింటారో ఏంటో. మన ఇంట్లో సడన్గా ఏం లేకపోతే వెంటనే మ్యాగీ చేసుకుని తినేస్తాం. కానీ ఈ మ్యాగీ చూస్తుంటేనే తల తిరిగిపోతుంది. బ్యాచిలర్స్ దైవం మ్యాగీ. మ్యాగీలో మసాలా బదులు చాక్లెట్స్ మిల్క్ షేక్ వేస్తున్నారు. అలా మిల్క్ షేక్ వేసి తిప్పి దాన్ని ఉడికిస్తున్నారు వాటర్ వేయకుండా. అది చూసాక మా ఇంట్లో ఉండే మ్యాగీ ప్యాకెట్లు భయంతో డస్ట్బిన్లోకి పారిపోతున్నాయి. మ్యాగీ కారంగా స్పైసీగా ఉంటే టేస్టే వేరు. కానీ ఇలా స్వీట్ వేస్ట్ చేస్తున్నారు. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో. నెక్స్ట్ థర్డ్ ఐటమ్ ఐస్ క్రీమ్ వడాపావ్. మన ముంబై ఫేమస్ వడాపావ్ తెలుసు కదా. బన్ మధ్యలో బంగాళదుంపతో చేసిన వడ పెట్టి తింటాం. పచ్చిమిరపకాయ సాస్ కూడా వేసిస్తారు కదా, సూపర్ టేస్ట్. ఎప్పుడైనా తిన్నారా? వేడి వడ, కారం పొడి, ఆహా. కానీ మన వైరల్ గ్యాంగ్ ఏం చేశారంటే ఆ వడ తీసేసి మధ్యలో వెన్నీలా ఐస్ క్రీమ్ పెట్టేశారు. అది తింటే పళ్ళు జూమంటాయా లేక కడుపులో మంట వస్తుందా అసలే తెలియట్లేదు. ఇదెక్కడ కాంబినేషన్? అసలు ఎలా ఉంటుందో? ఐస్ క్రీమ్ నూనెలో వేస్తారా లేకపోతే పావు మధ్యలో ఐస్ క్రీమ్ వేసిస్తారా? అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటో. నెక్స్ట్ మన ఫోర్త్ లిస్ట్లో ఉంది థమ్సప్ పానీపూరి. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి షాక్ అయ్యారా? థమ్సప్ పానీపూరి అనగానే నోట్లోంచి నీళ్లు రావాలి. స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో ఎప్పుడో ఒకప్పుడు కనీసం వారానికి ఒకసారైనా పానీపూరి తినేవాళ్ళం కదా. పానీపూరి అంటే ఒక ఎమోషన్. మన ఫ్రెండ్స్తో స్కూల్లో, కాలేజ్లో చాలాసార్లు తినే ఉంటాం. మేమైతే బర్త్డే పార్టీకి పానీపూరియే తినేవాళ్ళం. కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పుదీనా నీళ్ళకు బదులు థమ్సప్ వేస్తున్నారు. మేబీ ఇది థమ్సప్ తాగే వాళ్ళకి ఇష్టం ఉండి ఉండొచ్చు. స్ప్రైట్ పానీపూరి, మాజా పానీపూరి ఇటువంటివి కూడా వస్తాయేమో. ఏంటి నెక్స్ట్ పెట్రోల్ పానీపూరి కూడా చేస్తారేమో. ఇంకా కడుపులో మంటే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఓరియో బిస్కెట్ పకోడీ. అలా వర్షం పడుతుంటే వేడి పకోడీ, దాని మీద నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది సూపర్. పకోడీ అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ శనగపిండిలో వేసి అలా నూనెలో వేసి తీస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఓరియో బిస్కెట్లను బజ్జీ పిండిలో ఉంచి నూనెలో వేయిస్తున్నారు. ఏంటి చంపేస్తారా ఇంకా బ్రతకనివ్వరా? వామ్మో! ఆ తీపి బిస్కెట్కి ఆ ఉప్పు కారం తోడైతే, ఆ మసాలా తోడైతే తినేవారి పరిస్థితి ఏంటో. ఆ యమధర్మరాజు అయితే వీడు నాకన్నా క్రూరుడిలా ఉన్నాడు అని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోతారు. అబ్బో ఇంకా 5 ఉన్నాయి. నాకైతే ఇప్పుడే కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయో మనకి. సిక్స్త్ వన్ గులాబ్ జామున్ విత్ పెరుగు. అయ్ బాబోయ్! గులాబ్ జామున్ విత్ పెరుగా? మీరు విన్నారా?
ఎక్కడైనా తిన్నారా? గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ తిన్నాం. గులాబ్ జామ్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నాం. గులాబ్ జామ్ అంటే షుగర్లో ముంచి తీస్తారు కదా, కానీ మనోళ్ళు దాన్ని తీసుకెళ్ళి చల్లని పెరుగులో పడేశారు. తీపి పులుపు కలిస్తే ఆ టేస్ట్ వామ్మో! అది తినటం కంటే ఒక వారం రోజుల పాటు ఉపవాసం ఉండడం బెటర్. వామ్మో ఎంత పని చేశారో. నెక్స్ట్ 7th వన్, నూడిల్స్ విత్ కుర్కురే. మన బయట ఫ్రైడ్ రైస్ నూడిల్స్ బండి దగ్గర నూడిల్స్ ఎలా చేస్తారు? ఆయిల్ వేసి దాంట్లో ఎగ్ వేసి క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్, క్యారెట్, చిల్లీస్ ఇవన్నీ ఫ్రై చేసి చికెన్ కావాలంటే చికెన్, ఎగ్ కావాలంటే ఎగ్ వేసి నూడిల్స్ చేసిస్తారు. ఎక్కువ తినకూడదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అందులో కుర్కుర వేసి పైన చీజ్ పోసి దాన్ని ఒక వింత ఆకారంలోకి మార్చేస్తున్నారు. అది నూడిల్సా లేక పగిలిపోయిన రోడ్డా? మన పగిలిపోయిన రోడ్ల మీద కంకర రాళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటుంది ఆ నూడిల్స్ చూస్తుంటే. నెక్స్ట్ 8th వన్, మ్యాగీ విత్ మామిడి పండు. మామిడి పండు ఫుల్గా పండులా తింటాం, లేకపోతే స్లైసెస్లా కట్ చేసుకుని తింటాం, లేకపోతే జ్యూస్ చేసుకుని తాగుతాం, మజ్జిగలో పెట్టుకుని కూడా తింటాం. కానీ మ్యాగీలో మళ్ళీ ఇదో వెరైటీ. వేసవి కాలం వచ్చిందని మ్యాగీలో మామిడి పండు ముక్కలు కలిపేశారు. పాపం ఆ మామిడి పండు ఎంత ఫీల్ అవుతుందో. ఆ మామిడి పండుగే కనుక పవర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పెడుతుంది. నెక్స్ట్ 9th వన్, ఫ్రూట్ దోశ విత్ మయోనైస్. అయ్ బాబోయ్. ఫ్రూట్ బౌల్ చూసాం అంటే డిఫరెంట్ ఫ్రూట్స్, మన బనానా, పైనాపిల్, యాపిల్, పుచ్చకాయ, కర్బూజా ఇవన్నీ చేసి ఫ్రూట్ బౌల్ ఇస్తారు. కానీ ఇక్కడ చూడండి, ఫ్రూట్ దోశ విత్ మయోనైస్ అంట. అంటే దోశ మీద ఫ్రూట్స్ వేస్తారా? దోశ మీద కారపొడి వేస్తే అదొక అందం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దోశ మీద యాపిల్ ముక్కలు, బనానా ముక్కలు వేసి దాని మీద కొండంత మయోనైస్ వేస్తున్నారు. అది దోశలా కాకుండా దోశ సలాడ్లా చేసేసారు. వామ్మో ఎంత పని చేశారో. నెక్స్ట్ వన్, చాయ్లో చికెన్ లెగ్ పీస్. Emotional damage. దీన్ని చూస్తే చికెన్ ఫ్యాన్స్ అందరూ చాలా ఫీల్ అవుతారు. టీలో చికెన్ లెగ్ పీస్ ముంచుకుని తింటున్నారు. అబ్బా, చాయ్లో బిస్కెట్ ముంచాలి, రస్క్ ముంచాలి, అంతేగాని కోడి కాళ్ళు ముంచుతారేంటి? వీళ్ళు చేసేది ఆహారం కాదు, అరాచకం. ఆ చికెన్ ఎంత ఫీల్ అవుతుందో ఏంటో. అబ్బా, ఇవన్నీ చూసాక నాకైతే కడుపులో కురుక్షేత్రం మొదలైంది. 10 కాంబినేషన్లో మీకు ఏది ఎక్కువగా వామిటింగ్ వచ్చేంత పని అయిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరో ఒకరు ఇలాంటి వింత ప్రయోగాలు చేసేవారు ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది, సో దానివల్ల ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Just like Teja.